హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాననమాట. అమ్మమ్మ వాళ్ళదైతే పాలకొల దగ్గర దొడ్డుపట్లండి. పాలకొల దగ్గరలోనే ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ ఇంటి దగ్గర అయితే జాతర జరుగుతుందనమాట. ఈ రోజైతే సలివిడి పానకం అలా వేసుకున్నారండి. రమ్మనైతే అమ్మమ్మ ఫోన్ చేసిందనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, పిన్ని వాళ్ళందరినీ పరిచయం చేస్తాను నేను. సరే, అక్కడికి వెళ్ళాక కలుద్దామండి. బాయ్. నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పిల్లల్నైతే తీసుకెళ్ళలేదండి. మా హస్బెండ్ కూడా రాలేదు. నేను ఒక్కదాన్నే ఎళ్ళాననమాట. బస్‌కొచ్చేసానండి. అయితే నేనొచ్చేటప్పటికి పిన్ని వాళ్ళైతే పాలకొల్లో ఉన్నారు. పిన్ని వాళ్ళ బాబుకైతే హెల్త్ బాలేదనమాట. అందుకని హాస్పిటల్‌కైతే తీసుకొచ్చారు పాలకొల్లు. నేనొచ్చేసరికైతే ఇంక వాళ్ళు పాలకొల్లో ఉన్నారండి. నేనైతే ఇంక వాళ్ళు కూడా వచ్చేసాను. అంటే వాళ్ళు ఆటో కట్టించుకున్నారనమాట. నేను బస్సు దిగిన తర్వాత మళ్ళీ ఆటోకైతే రావాలి. ఇంక అందుకని పిన్ని వాళ్ళైతే నా కోసం ఎదురు చూసారు చాలా సేపు. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసానండి. చూసారు కదా, ఇదే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితేని. చూసారా, మొక్కలైతే భలే పెట్టుకున్నారండి. ఇంకా మామిడి మొక్క అయితే ఇంకా అలా చూస్తూ ఉండిపోయాననమాట. మామిడికాయలు అయితేని ఇవైతే పచ్చడి మామిడికాయలు కాదండి, తినే మామిడికాయలు అనమాట. స్వీట్గా ఉన్నాయి. ఆల్రెడీ ఒకటైతే తిన్నామన్నమాట. అందుకని ఇంకా స్వీట్గా అనిపించి పక్కనైతే గోరింటాకు మొక్క కూడా ఉంది. ఇంకా కోసుకోవాలనిపించింది కానీ కొయ్యలేదు. ఇంకా ఇక్కడైతే చూసారు, ఈవిడైతే మా చిన్న పిన్ని అనమాట. మా చిన్న పిన్ని కూడా హాస్పిటల్‌కైతే తీసుకొచ్చారు బుడ్డోడిని. ఇంకా మా పిన్ని వాళ్ళిద్దరూ తీసుకొచ్చారనమాట. ఇంకా ఈ బాబుకి అండి ఫీవరు. మా అమ్మమ్మ అయితే ఇంక ఎత్తుకొని కూర్చుంది. పిన్ని వాళ్ళైతే పని చేస్తున్నారు, వంటలు చేస్తున్నారనమాట. ఇంకా వంటలైతే రెడీ అయిపోయినాయండి మేము వచ్చేసరికి. ఇంకొక పిన్ అయితే మూడో పిన్ ఉందనమాట. ఆ పిన్ అయితే వంటలన్నీ రెడీ చేసేసింది. ఇంకా బిర్యానీ, చికెన్ కూర, రైసు, ఇంకా గారెలైతే వెయ్యాలి. గారెలైతే వేయలేదంట. మేమైతే ఏస్తాము. చిన్న పిన్ని, నేను ఏద్దామని అనుకుంటున్నాము. ఇంక అన్నీ రెడీ అయిపోయినాయండి వంటలైతేని. టైం అయితే 1 గంట అలా అయిపోతుంది. మా పిన్నయితే వంటలన్నీ ఫాస్ట్‌గా చేసేసారండి. ఏ వంటలైనా సరే ఫాస్ట్‌గా చేసేస్తారు. ఎంతమందికైనా చేస్తారనమాట. ఇంకా చేపల కూర కూడా ఉంది. నాకిష్టమైన చేపల కూర. ఇంకా చిన్న పిన్నయితే చూస్తున్నారనమాట. బిర్యానీ అయితే అయిపోయి వచ్చిందండి దగ్గరికి. చిన్న మంట పెట్టారనమాట. కాకపోతే పిన్నయితే చూపిస్తుంది కానీ పాపం పిన్నికి కూడా ఫీవరేనండి. తినడానికైతే లేదు ఈరోజు. ఇంకా చికెన్ కూర ఇంకా అన్నీ ఉన్నాయి కానీ తినడానికి లేదు. వాళ్ళకైతే వేరే కూర ఉందనమాట. పన్నీర్ కూర అయితే వండుకున్నారు. ఇంకా ఇక్కడైతే యెల్లో కలర్ డ్రెస్ అమ్మాయి అయితే చిన్న పిన్ని వాళ్ళ అమ్మాయి సిరి అండి, మా చెల్లనమాట. ఇంకా బ్లూ కలర్ డ్రెస్ అమ్మాయి అయితే సిరి వాళ్ళ ఫ్రెండ్ అండి, పూజ అనమాట పేరు. ఇంకా అమ్మమ్మ వీళ్ళ ఇల్లు అయితే చూసారు కదా, ఎదరు నుంచి బాగుంటుందండి. ఇంకా ఓపెన్ ప్లేస్ బాగుంటుంది వీళ్ళకైతేని. నేనైతే గారెలు ట్రై చేస్తున్నానండి. ఫస్ట్ టైం ఇలా చేత్తో వేయడం. నేను ఎప్పుడూ కవర్తో వేస్తానమాట. ఇంకా పిన్ వేస్తానంటే నేను కూడా ఇలాగే ట్రై చేస్తాననేసి తీసుకుని మరీ వేస్తున్నానండి. బాగానే వచ్చినాయి. కాకపోతే కొంచెం లావుగా వేసాను కానీ టేస్ట్ మాత్రం బాగున్నాయి. నేను కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తూ ఉంటాను. ఫస్ట్ టైం వేసినా కానీ చాలా బాగా వచ్చాయండి. కాకపోతే ఇంకా టైం ఎక్కువ పడుతుంది. ఇంకా ఈవిడైతే మా రెండో పిన్నండి. వాళ్ళ బాబుకి అనమాట ఫీవర్ అయితేని. ఇంకా ఎత్తుకునైతే అన్నం తినిపిస్తుంది ఏడుస్తున్నాడని. ఇంకా మా చిన్న పిన్నయితే నా దగ్గర నుంచి తీసుకుని ఇంక గారెలైతే ఏస్తుందనమాట. నేనైతే కొన్నే ఏసానండి. ట్రై చేశాను, బాగానే వచ్చినాయి. ఇంక మా పిన్ని ఫాస్ట్‌గా ఏస్తది కదా అనేసి మా పిన్నికి ఇచ్చేసాననమాట. మా పిన్నయితే ఫాస్ట్‌గా బాగానే ఏసేసింది. అంటే ఆళ్ళకి అలవాటుంది. నాకైతే అలా అలవాటు లేదు కాబట్టి తొందరగా ఏయలేకపోయానండి. మా చెల్లి వాళ్ళు కూడా వస్తానన్నారండి. అంటే ఇంకా చిన్న చెల్లయితే రావట్లేదు. ఇంకా పెద్ద చెల్లయితే వస్తుందనమాట. నాన్నని, చెల్లి వస్తారు. వాళ్ళైతే ఇంకా రాలేదు. ఇంకా అందరం వచ్చిన తర్వాత ఇంక భోజనం చేద్దాంలే అని ఇంక అప్పుడే చేయట్లేదండి. ఇంకా గారెలు కూడా అవ్వలేదనమాట. ఇంకా పిన్నయితే ఇంకా ఏస్తుంది కదా, ఏసిన తర్వాత అందరం కలిపి తిందాంలే అనేసి అనుకునేలాగా ఇలాగా నాన్నలైతే వచ్చారు. ఇంకా జానునైతే ఇంకా అలాగే తీసుకొచ్చేసిందనమాట. ఇంకా ఇంటి దగ్గరైతే రెడీ చేయలేదు. వచ్చేసరికి చాలా లేట్ అయ్యింది. మా సిరి అయితే చాలా సిగ్గుపడిపోతుందండి. చూసారు కదా, తనకైతే ఫోటోలన్నీ, వీడియోలన్నీ తీసానంటే చాలా సిగ్గుపడిపోతూ ఉంటది. ఇంకా చెల్లయితే వచ్చేసారండి. ఇంకా నాన్నని, చెల్లిని. మా చిన్న పిన్నయితే ఇంక అందరికి ఒక్కొక్కళ్ళకి వడ్డిస్తుందండి. చూసారు కదా, గారెలు, చికెన్ కూర, బిర్యానీ అనమాట. బిర్యానీలో అయితే ఇంకా కూరగాయలైతే ఎక్కువేసి ఇంకా బిర్యానీ అయితే చేసిందనమాట. బిర్యానీ చాలా బావుందండి. గారెలు ఇంకా చికెన్ కూర కూడా చాలా బావున్నాయి టేస్ట్ మాత్రం. ఇంక అందుకని అందరికి పెట్టేసిన తర్వాత చిన్న పిన్ని, నేను తింటున్నాం లాస్ట్‌లోని. పిన్నయితే పాపం ఇంకా చికెన్ కూర అయితే ఏసుకోలేదండి. ఇంకా వాళ్ళకైతే పన్నీర్ కూర ఉందనమాట. ఆ పన్నీర్ కూర అయితే ఏసుకొని తింటుంది. నేనైతే ఇంకా చికెన్ కూర, ఇంకా గారెలైతే ఏసుకొని ఫుల్‌గా తినేసాను. నిద్రైతే వస్తుంది ఫుల్‌గా తినేసిన తర్వాత. నాకైతే ఎక్కువ మా చిన్న పిన్నితోనే బాండింగ్ ఎక్కువనమాట. చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్ లాగే ఉన్నాము. ఎక్కువ ప్రతిదానికి నన్నెక్కడికెళ్ళినా నన్నే ఎక్కువ తీసుకెళ్ళేదనమాట మా చిన్న పిన్ని. ప్రతీదీ నాతోనే షేర్ చేసుకొని చెప్పేది. మేమిద్దరం అలా ఉండేవాళ్ళమనమాట.
మేమైతే కలిసినప్పుడల్లా చిన్నప్పటి విషయాలన్నీ షేర్ చేసుకొని ఇంక అలా మాట్లాడుకుంటా ఉంటామండి. ఇంకా అన్నం తినేసిన తర్వాత ఇలా రెడీ అవుతున్నాము. వీడియో తీస్తుంటే మా పిన్ని వాళ్ళైతే సిగ్గుపడిపోతున్నారు. జాను అయితే రెడీ అయిపోయిందండి. ఎంత చక్కగా రెడీ అయిందో కదా! ఇంకా మేఘన కూడా రెడీ అయింది. మేఘన, జాను ఇద్దరు భలే ఉన్నారండి. భలే రెడీ అయ్యారు నిజంగాని. ఇంకా వాళ్ళైతే రెడీ అవుతున్నారు. నేను కూడా రెడీ అయిపోయానండి. ఇంకా నేనైతే సాయంత్రానికి ఇంటికెళ్ళిపోవాలి. అందుకని కంగారు పడుతున్నాననమాట. తొందరగా రెడీ అయిపోయిన వాళ్ళకన్నా ముందే. నేను తెలుగు ఐస్ క్రీమ్ కొనిస్తాను. ఐస్ క్రీమ్ వద్దా? ఇంకా అందరం రెడీ అయిపోయి బయటున్నామనమాట. ఇంటి దగ్గరికైతే ఇంక అమ్మవారైతే వస్తున్నారండి. అందుకని రెడీగా ఇంకా పిన్నయితే అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుంది. ఇంకా చిన్న తల్లికైతే మా సిరి అయితే తలదూగుతుందనమాట. ఏడుస్తుంది. జడలయితే ఏసుకోదంట. ఇంక అలా క్లిప్‌లు పెట్టేసిందనమాట. పిన్నయితే ఇంక అన్నీ రెడీ చేసేసిందండి. చూసారు కదా! ఇంకా మేమైతే అమ్మవారొస్తారని ఎదురు చూస్తున్నాము. ఇంకా ఇక్కడ జాతరైతే మాణిక్యాల అమ్మవారు, ఇంకా దుర్గమ్మ అమ్మవార్ల జాతరైతే జరుగుతదండి. ఇంకా చేలో ఉంటదనమాట గుడైతేని. అక్కడ చేస్తారండి. చేల మధ్యలో ఉంటది గుడి. బావుంటది. ఇంకా నైట్ చేస్తారండి. మేమైతే తొందరగానే ఎళ్ళిపోయాము గుడి దగ్గరికి. ఇంకా అమ్మవార్లయితే ఇద్దరే అనమాట. ఇంకా మాణిక్యాలమ్మ, ఇంకా దుర్గమ్మ అమ్మవార్లయితే ఇద్దరే తిరుగుతారండి. ఊరంతా తిరిగిన తర్వాత సాయంత్రానికైతే గుడికెళ్తారు. ఇంకా చూసారు కదా! ఇంటి దగ్గరైతే ఇంకా పొల్లు తీసుకుని ఇంకా అందరికీ అయితే బొట్లు పెట్టారండి. పిండి మీదయితే మొత్తం పడిపోయింది. ఇంకా అదే బుక్క పిండని జిమ్ముతారు కదా! ఆ పిండయితే మొత్తం పడిపోయింది పిండి మీద. లాస్ట్‌కి ఇంకా పిన్నయితే ఫోటో దిగుతుంది ఆయన దగ్గర. అమ్మమ్మ వాళ్ళ ఇల్లయితే ఇదివరకు సెంటర్‌కి కొంచెం దూరంలో ఉండేదండి. ఇప్పుడైతే కొంచెం పర్లేదు.
సెంటర్‌కి దగ్గరే అనమాట. ఇంక మేము కూడా గుడికెళ్ళాలంటే నడిచి వెళ్ళిపోతాము. దగ్గరేనండి సెంటర్ కూడాని. అందుకని ఇంక మేమందరం కలిసే వెళ్తాము. ఇంకా బాబాయిలు ఎవరూ రాలేదు. ఇంకా మా హస్బెండ్, మా చెల్లెల హస్బెండ్ కూడా రాలేదు. ఇంక నాన్న ఒక్కలే వచ్చారండి. నాన్నని ఇంక అందరం కలిసి వెళ్తాము. నాన్న అయితే ఇంక వాటర్ తేవడానికి వెళ్ళారనమాట. కాకపోతే ఇక్కడ వాటర్ తాగడానికి ఇబ్బందనమాట. ఇంక అందుకని వాటర్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఇంక మేమైతే ఇంక అందరం కలిపి ఫోటోలయితే దిగాలనుకున్నామండి. అంటే గ్రూప్ ఫోటో కింద దిగామనమాట. కాకపోతే ఒకళ్ళు వెళ్తున్నారు, ఒకళ్ళు వస్తున్నారు. అమ్మమ్మేమో రాలేదు. అమ్మమ్మ వచ్చిన తర్వాత మళ్ళీ పిన్ని వెళ్ళిపోయింది. ఇంక అలా జరుగుతుంది. ఇంకా ఫోటో అయితే సరిగ్గా రాలేదండి. మేమైతే ఇక్కడ అందరం కలిసి ఫోటో దిగుతున్నాం కదండి. అమ్మమ్మ వచ్చిందనమాట. అమ్మమ్మ వచ్చిన తర్వాత ఏమో పిన్ని వెళ్ళిపోయింది. ఒకళ్ళు వస్తే ఒకళ్ళు ఉండట్లేదు. పిన్ని అయితే ఇప్పుడు బాబునైతే రెడీ చేస్తుందండి. మేమందరం రెడీ అయిపోయి వెళ్ళడానికి ఇంకా సిద్ధంగా ఉన్నాము. అమ్మమ్మ అయితే తిడుతుందండి. నేను ఎక్కడికో వెళ్ళాలి కదా, తొందరగా వెళ్ళండి, మళ్ళీ వెళ్ళడానికి లేట్ అయిపోద్ది కదా అనేసి కంగారు పెడుతుంది అమ్మమ్మ. కాకపోతే మేమందరం వెళ్ళడానికేమో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా లేట్ చేస్తూ ఉన్నాము. పిల్లలిద్దరూ చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయ్యారో. జాను, మేఘన అనమాట, పిన్ని వాళ్ళ అమ్మాయి, ఇంకా మా చెల్లి వాళ్ళ అమ్మాయి అనమాట. మేఘన అయితే నా చిన్న చెల్లి అనమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మొన్న కనకాంబరం మొక్కలు అవి చూపించాను కదండి. ఇప్పుడైతే పువ్వులు చాలా బాగా ఇడుస్తున్నాయి అనమాట. ఇప్పుడైతే అందరికీ పువ్వులు సరిపోయాయండి. చాలా బాగా వచ్చినాయి అనమాట. చెల్లి ఇంటి దగ్గర అందరికీ మాల కట్టేసి తీసుకొచ్చేసింది. నేనైతే ఇంకా పువ్వులు తీసుకురాదేమో లేవేమో అనుకుని నేను పాలకొల్లు తీసుకున్నాను వచ్చేటప్పుడు. పిన్ని వాళ్ళు మేము తీసుకున్నామండి. నేనైతే ఇలా రౌండ్గా పెట్టేసుకున్నాను. పిన్ని అయితే ఇంకా బాబాయ్తో మాట్లాడుతుంది. బాబాయ్ అయితే బయట ఉన్నారనమాట దుబాయ్లోని. పిన్ అయితే ఇంకా మాట్లాడుతుంది, నాకు ఇస్తుందనమాట. నేనైతే ఇంక వీడియో తీసుకుంటా వెళ్ళాను. వీడియోలో చూపిద్దాం బాబాయ్ని అనేసి. ఇంకా మా బాబాయ్ వెళ్ళి ఒక 2 నెలలు అయితే అవుతుందండి. ఇప్పుడైతే ఇంక అందరం వచ్చాం కదా, అందుకని వీడియో కాల్ అయితే చేసి మాట్లాడుతున్నారండి. ఇంకా నాతో కూడా మాట్లాడతానన్నారు. నేను కూడా మాట్లాడానమాట. ఇంకా చూసారు కదా, మేమందరం ఇంకా అలాగా గుడికి వెళ్ళి ఇంక ఇంటికైతే వెళ్ళిపోతాము. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే రామండి. గుడి అయితే ఇంక ఎలాగో దగ్గరే కాబట్టి ఇంక అందరం నడిచి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడైతే ఇంకా పెద్ద జనం అయితే ఉండరు అనమాట. నైట్ అయితే బాగా ఉంటారండి జనం అందరూని. కాకపోతే మేము తొందరగా వెళ్ళాలనేసి వెళ్ళిపోతున్నాము గుడి దగ్గరికి. పిన్ని వాళ్ళు, మేము, ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా అనేసి ఇంకా అందరం తొందరగా వెళ్తున్నాం అనమాట. మేమైతే ఇంక తీర్థంలోకి అయితే వచ్చేసామండి. ఖాళీగా ఉన్నది. ఇంకా చీకటి పడ్డాక జనం అయితే ఎక్కువ వస్తారనమాట. ఇంకా అమ్మవారు కూడా గుడి దగ్గరికి అయితే రాలేదు. ఇంకా పిల్లలకు కావాల్సినవన్నీ ఉన్నాయండి. మా చెల్లి వాళ్ళ పిల్లలైతే ఈ రంగుల రథం అయితే ఎక్కారనమాట. ఇంకా వాళ్ళైతే ఊరుకోరు కదా, వచ్చిన వెంటనే ఇంకేదో ఒకటి కావాలని అయితే ఏడుస్తారు. ఇంకా గుడి అయితే చేల మధ్యలో ఉంటుందండి అమ్మవారి గుడి అయితేని. నేనైతే ఎప్పుడో వచ్చానమాట పెళ్ళి కాకముందు. మళ్ళీ ఇప్పుడు వచ్చాను ఇన్ని సంవత్సరాలకి. ఇంకా పిల్లల్ని అయితే తీసుకురాకుండా ఒకదాన్నే వచ్చాను. నాకైతే ఉండిపోవాలని ఉంది వాళ్ళకి. మేమైతే ఇంక ప్రదక్షిణాలు చేద్దామనేసి నాన్న, నేను, పిన్ని, చెల్లి అయితే ప్రదక్షిణాలు చేస్తున్నామండి ఇంకా గుడి లోపలికైతే వెళ్ళడానికి. ఇంకా మేమైతే గుడి లోపలికి వెళ్ళి వచ్చేసిన తర్వాత తీర్థంలోకి అయితే వెళ్తాము. కానీ మా ఇద్దరు పిన్నులు అయితే పిల్లలు ఏడుస్తున్నారు కదా అని ఇంకా బయటే కూర్చున్నారు. వాళ్ళైతే రాలేదన్నమాట. ఇంకా జాను అయితే నేను వెళ్ళిపోతుంటే నేను వచ్చేస్తానని అయితే ఏడ్చింది పాపం. ఇంకా స్కూల్ అయితే సెలవులు ఇవ్వలేదండి అప్పటికి నేను ఈ వీడియో చేసేసరికి.
ఇంకా అప్పటికైతే స్కూల్ సెలవులు ఇవ్వలేదనమాట. ఎందుకని మా పిల్లలనైతే తీసుకురాలేదు. ఇంక ఇక్కడైతే చూసారు కదా! ఈవిడైతే దుర్గమ్మ అమ్మవారండి. నేనైతే ఇంకా గుళ్ళోకెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా దండం పెట్టుకుంటున్నాననమాట. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే గోదావరి కూడా ఉందండి. సెంటర్‌లో దగ్గరనమాట. అక్కడ కూడా నైట్ చేస్తారు. ఇంక మేమైతే చిన్నప్పుడు మా పిన్ని తీసుకొని వచ్చేదని చెప్పాను కదండీ! మా పిన్ని తీసుకొచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు ఫోటోలు దిగి సినిమా చూసి వెళ్ళేవాళ్ళం అనమాట చిన్నప్పుడు. ఇంకా చాలామంది ఉండేవాళ్ళంలేండి. మా ఫ్రెండ్స్ కూడా ఉండేవారు. ఇంకా అందరం కలిసి ఫోటో దిగి సరదాగా ఎంజాయ్ చేసి వెళ్ళేవాళ్ళము. ఇప్పుడైతే ఇంకా ఎవరి కాళ్ళే ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కలుసుకోలేదనమాట. అమ్మమ్మ నన్నెప్పుడు ఈ జాతరకి పిలిచినా నాకైతే టైం సరిపోయేది కాదు పిల్లలతోటి. ఇంకెక్కడికి వెళ్ళేదాన్ని కాదండి. ఈసారైతే ఇంకా ఎలాగో వచ్చాను. ఇంకా నాన్నోళ్ళైతే ఇంక గుడిలోకెళ్ళొచ్చేసిన తర్వాత ఇక్కడ కూర్చునిపోయారు. ఇక్కడైతే చూసారు కదా! పిన్నయితే నల్లపూసల దండలయి చూస్తుంది. ఇంకా నాకోటి, చెల్లికోటి తీసుకుందనమాట. చెరొకోటి తీసుకుంది. ఇంకా పిన్నికైతే తీసుకుంటుందనమాట. నేనైతే ఇంకేం షాపింగ్ అయితే చేయలేదండి. ఇంక చీకటి పడిపోతుంది కదా అనేసి ఇంక మేమైతే బయలుదేరిపోతున్నాము. నాన్నని, ఇంకా చెల్లి, నేను ఇంక బయలుదేరిపోతున్నాము. నాన్న వాళ్ళైతే ఇంక ఇంటికెళ్ళిపోతారు. నేనైతే ఇంక భీమవరం అయితే వెళ్ళిపోతాననమాట. ఇంకా ఆటోలు ఉంటాయి కదా! ఆటోలకైతే వెళ్ళిపోదామని అనుకున్నాను. కాకపోతే నైట్ అయితే ఆటోలు తిరగట్లేదండి అస్సలని. ఇంకా నాన్న బండి మీదే అలాగే వచ్చేసామనమాట. అడ్జస్ట్ అయిపోయి పాలకొల్లు వరకుని. వీడియో అయితే చూసారు కదండీ! అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, గుడి, ఇంకా జాతర అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీకేమనిపించిందో. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ అండి.